Good evening everyone. We are from ZPH School in North Madugu. We are going to perform on short film the role of conservation of biodiversity. My name is Guru Prasad. I am studying 10th class in ZPH School. My name is G. Santosh. I am studying 10th class. My name is Chandra Yadav. I am studying 10th class. My name is B. Manikanta. I am studying in 10th class at PHS Matmadu. My name is Rahim Wali. I am studying in 10th class at PHS High School. సంతోష్ మనం ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చినాం కదా అట్లా పొలం చూసేకపోదామా? పదాం పగురు. బాబాయ్ ఎందుకు మీరు చెట్టు నరుకుతున్నారు? పీర్ల పండుగకి గుండంలోకి ఎసికి నరుకుతున్నాం. ఎందుకు అన్న మీరు చెట్టు నరకడం? పీర్ల పండుగ జరుపుకోవడం మంచిదే, కానీ ఇలా ఎన్నో వేల మొక్కలు చెట్లను నరికి గుండంలోకి వేయడం తప్పు కదా. ఒక చెట్టు నాటాలి కానీ చంపేయకూడదు. చెట్టు నాటేటప్పుడు చెట్టు ఎన్నో ఏళ్ళకి పెరుగుతుంది. అదే కొట్టేసేటప్పుడు 5 నిమిషాలు చాలు కదా. అలాగే మనకు వర్షాలు కూడా రావటం లేదు ఈ జిల్లాలో. మన కేరళలో చూసిరు కదా, చెట్లు నరికేయడం వల్ల కొండ చెరువులు రాలి కిందకి పడ్డాయి. ఇప్పటి నుంచి పెంచాలి కానీ చెట్లు నరకకూడదు బాబాయ్. మళ్ళీ ఇప్పటి నుంచి నాటుతాము. సరే బాబాయ్, ఇప్పటి తప్పు చేయకండి. వీలైతే ఒక మొక్క నాటడానికి ప్రయత్నించండి. బాబాయ్ మీరేంటి ఇలా నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు? ఇంకోసారి వేస్ట్ చేయండి, ఈ నీళ్ళన్నీ పొదుపు చేస్తా. అది కాదు బాబాయ్, మీరు నీళ్లు వేస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో వారికి అంది లేకపోతారు. అందువల్ల భవిష్యత్తు తరం వాళ్ళు ఇబ్బంది పడతారు. అంతేకాక చెట్లు మన ప్రాణవాయువులు కదా, అవి కూడా లేకుండా అంతరించిపోతాయి. వీలైనంత వరకు మీరు నీరు పొదుపు చేయండి, సరేనా? అలాగే బాబాయ్, మీరు వృధా చేసే నీళ్ళు చెట్లకు పెట్టండి. ఆ నీళ్ళు చెట్లు పెరగడం వల్ల మన గ్రామం చాలా పచ్చగా ఉంటుంది. మన గ్రామంలో బాగా అన్ని పంటలు అన్ని బాగా వర్షాలు అన్నీ వస్తాయి. సరే గురు, మనం ఇప్పుడు ఇవన్నీ పరిశీలించాం కదా. ఇప్పుడు గ్రామ సర్పంచ్ దగ్గర వెళ్ళి చెప్దాం. ఇప్పుడు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్దాం పద సంతోష్. మా ఊర్లో జరిగే పరిస్థితులు చెప్దాం. ఊర్లో పరిస్థితి ఇలా ఉన్నాయి కదా. ఎలా అంటే ఒక అతనేమో చెట్టు నరుకుతున్నారు పండుగల కోసం అని, ఇంకొక అతనేమో కాళ్ళు చేతులు కడుక్కోవడానికని ఎన్ని నీళ్ళు వృధాగా గడుపుతున్నారు. ఆ నీరు భవిష్యత్తు వారికి అందించాలి కదా. సరే, ఇప్పటి నుండి నేను నీటిని పొదుపు చేస్తాము. సరే పిల్లలు, అందరికీ చెప్తాము నీటిని వృధా చేయకూడదు. సరే పియ్యే, అందరికీ చెప్పు నీటిని వృధా చేయొద్దని. సరే, మన సర్పంచ్ గారు మన గ్రామంలో ఇంకుడు గొంతులు అలాగే వృధా చెట్లకు మనం నీళ్లు పంపించి మన గ్రామాన్ని పచ్చిగా రూపొందించుకుందాం సర్పంచ్ గారు. సరే పిల్లలు, ఇప్పటి నుండి నీటిని వృధా చేయను, వృధా పోయే నీటిని చెట్లకు పోయేలాగా చేస్తాము. వేరే చెట్లు కూడా నాటిస్తాము, సరేనా? సరే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.